హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? డిలే అయిపోయింది వీడియో పెట్టి, అంటే కొద్ది రోజులు అటు ఇటు అయింది. సో ఎందుకంటే ఊరికి వెళ్ళినప్పుడు తీద్దామంటే సడన్గా కుసుమకి యాక్సిడెంట్ అవ్వడం, ఇంకోటి వచ్చేసి నేను వర్క్ ఫ్రమ్ హోమే, లీవ్ ఏం తీసుకోలేదు కదా, సో డ్యూటీలో పడిపోయాను. ఇంకొకటి వచ్చేసి అక్కడ ఇల్లు కట్టించుకుంటా ఉన్నాం కదా, ఆ పనిలో బిజీ అయిపోయాను అనమాట. అందువల్ల ఏంటంటే వీడియో పెట్టడం అవ్వలేదు. సో మళ్ళీ మనం ఇంటికైతే వచ్చేసాము. సో ఇప్పుడు మనము గుడికైతే వెళ్తున్నాము బయటికి. చిన్న టెంపుల్, అది చిన్న లాగ్ ఒకటి తీద్దామని చెప్పేసి వచ్చేసాం అనమాట. ఇక్కడే పక్కనే, మేము ఎప్పుడు వెళ్ళలేదు, ఇక్కడికి వచ్చిన తర్వాత పక్కన హైదరాబాద్ రాగానే బాబుకి ఏమో ఫుల్ ఫీవర్, వామిటింగ్ స్టార్ట్ అయ్యింది. దెబ్బ మీద దెబ్బ మాకు. అమ్మాయి ఇలా యాక్సిడెంట్ అవ్వడం, మళ్ళీ వీడియో తీద్దాం అనుకునే టైంకి అబ్బాయి రాగానే వాడికి హై ఫీవర్ వచ్చేసింది. నైట్ ఎంత సిరప్ పోసినా తగ్గలేదు. పక్క రోజు వామిటింగ్స్. నేను ఆఫీస్కి వెళ్తే ఆఫీస్ నుంచి మార్నింగ్ ఫోన్ చేసింది అనమాట. నేను ఎర్లీ మార్నింగ్ ఇంటికి వెళ్ళాను కదా, ఎర్లీ మార్నింగ్ డ్యూటీకి వెళ్ళాను కదా, వెళ్ళినప్పుడు ఫోన్ చేసింది వామిటింగ్స్ ఎక్కువ అయిపోయినాయి బాబుకి అని చెప్పేసి. వెంటనే అక్కడ పర్మిషన్ తీసుకొని వచ్చాను ఇంటికి. సో ఇప్పుడు కొంచెం పర్లేదు, క్యూర్ అయ్యాడు, ఫీవర్ అయితే తగ్గింది. సరే ఇంకా చిన్న టెంపుల్కి ఏదైనా వెళ్దాము, ఫీవర్ తగ్గింది కదా అని చెప్పేసి ఇప్పుడే బయలుదేరుతున్నాం అనమాట. ఈరోజు డ్యూటీకి వెళ్ళొచ్చాను, మధ్యాహ్నం నుంచి వచ్చి కొద్దిసేపు పడుకున్నాను. వెళ్తున్నాను గుడికి అయితే. చిన్ని పోర్షి, ఎక్కడికి వెళ్తున్నాం మనం ఇప్పుడు? ఎక్కడికి వెళ్తున్నావు నాన్న? టెంపుల్కా? జ్వరం తగ్గిపోయింది, ఇక తగ్గిందా? ఏది ఒకసారి చూద్దాంరా. తగ్గిపోల్లా? రాలేదు కదా? సరే, ముందు పోసిల్లా, అందువల్ల రాలేదా? సో రామాంజనేయ స్వామి టెంపుల్కి అయితే వచ్చామన్నమాట. ఏం టెంపుల్ అనేది తెలియదు, ఇప్పుడే చూడడము. సో చాలా బాగుంది, తెలియకుండానే చాలా పెద్ద టెంపుల్. ఇక్కడ బయటకు వెళ్దాం పానన్న. అక్కడ వరకు ఎక్కాలి స్టెప్స్. ఒక 2-3 మన ఉంటున్న ఇంటి దగ్గర నుంచి 2-3 స్ట్రీట్లు అవతల. ఇది 2-3 స్ట్రీట్లు అంటే అదే కొంచెం పక్కకి. టెంపుల్ చూడండి అలా ఉంది. ఇక్కడ చిన్న మినీ ఫంక్షన్ హాల్ కూడా ఉన్నట్టుంది. ఇక్కడ నవగ్రహాలు. నాన్న ఎట్రా కుషు, ఇటు వెళ్దాంరా, దా పైకి వెళ్దాం. పోర్షి చాలా బాగుంది, పెద్ద చెట్టు. చూడండి టెంపుల్ ఎంత బాగుందో. ఇక్కడ నాగదేవతలు కూడా ఉన్నారు లెఫ్ట్ సైడ్లో. చూసారు ఎంత బాగుందో, ప్రశాంతంగా ఉంది టెంపుల్ అయితే. ఇదే ఫస్ట్ టైం రావడం ఈ టెంపుల్కి. 2-3 ఉన్నాయి. అక్కడ ఒక టెంపుల్ ఉంది, ఇక్కడ ఒక టెంపుల్ కింద కూడా. అర్థం కదా? తీసుకునేది ఏం లేదు, నువ్వు బుక్ తీసుకొని రాసుకోవడమే. రామకోట అంటే అదే మామూలు షీట్స్ ఉంటాయి కదా, రోలర్స్ లాగా కొట్టేసి. వాళ్ళు ఊరినే అడిగి చూడు, లేదంటే అడిగి చూస్తే నీకు చెప్తారు ఎట్లా అనేసి. అక్కడ వాళ్ళని అడిగితే చెప్తారు. ముందు దర్శనానికి వెళ్ళొద్దాం రా, మా రిటర్న్లో అడుగుదాం. పైకి అక్కడికి వెళ్ళాడు నుంచి వద్దాం. పొర్షి రీ, ఇక్కడ కనపట్లే పొర్షిలు, చిన్ని పొర్షి. ఓకే, ఇక్కడ బాబా టెంపుల్. బాబా టెంపుల్ చూస్తున్నారు కదా, సాయిబాబా టెంపుల్. నన్న
బాగుందా టెంపుల్? బాగుందా? పాప రచ్చ చేస్తా ఉంది. వెళ్దాం లేవు ఇక్కడ వెళ్ళు. హాయ్ చెప్పు, హాయ్ చెప్పు. బాయ్ హాయ్ అంటే బాయ్ చెప్తుంది. హాయ్ 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 అండి. హ్యాపీ ఓలీ మామా. హ్యాపీ హ్యాపీ ఓలీ మామా. ఈరోజు మంగళవారం కదా, అసలు ఆంజనేయ స్వామి టెంపుల్కి వస్తామని అనుకోలేదు. చాలాసార్లు అటు వెళ్తున్నప్పుడు ఆర్చి చూసాము, బట్ ఏంటంటే పేరు ఎప్పుడు చదవలేదు. టెంపుల్ ఉందనుకుని వచ్చేసాము లోపలికి. బట్ వచ్చిన తర్వాత ఆంజనేయ స్వామి ఉన్నాడు, అదే సీతారామ ఆంజనేయుల టెంపుల్ ఉంది. ఆంజనేయ స్వామి ఉన్నాడు, సాయిబాబా ఉన్నారు, ప్లస్ వచ్చేసి శివుడు కూడా ఉన్నాడు అనమాట. సో శివయ్య టెంపుల్కి ఇంకా వెళ్ళలేదు. చూడండి, ఇంకా పులిహోర ప్రసాదం పులిహోర వచ్చింది. పులిహోర తినేసి వెళ్దామని చెప్పేసి అనుకున్నాను, ప్రసాదం తినేసి వెళ్దాం అనేసి. సో అక్కడ టెంపుల్ కూడా మీకు చూపిస్తాను. సేమ్ అలాగే చిన్న చిన్న టెంపుల్స్లో శివయ్య కూడా ఉన్నారనమాట. అక్కడికి వెళ్దాం ఇప్పుడు. శివయ్య సో అది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో అయితే. నెక్స్ట్ వీడియోలో అయితే మళ్ళీ కలుద్దాం. దర్శనం అయితే అయిపోయింది, చిన్న వ్లాగ్ తీసి పెడదామని అనుకున్నాను. సో మనకైతే సబ్స్క్రైబ్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే చేసుకోవట్లేదు. సో వీలైనప్పుడల్లా వీడియోలు తీసి పెట్టడానికి అయితే ట్రై చేస్తాను. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్ బాయ్.